ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మందికి పైగా వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు కూడా క్యూ కడుతున్నారు. మీకున్న 19 మందిలో మిగిలిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే క్రమంలో మేము అభివృద్ధి కోసం వెళ్తున్నాం, బంగారు తెలంగాణ భవిష్యత్తు కోసం మాత్రం వెళ్తున్నాం అని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళ కనపడింది వచ్చి 30 కోట్లు ఒక్కొక్కళ్ళకి సంతలో మొత్తం పశువులు కొన్నట్టు కొంటున్నారు. ఆ 30 కోట్లకి వీళ్ళు తలొగ్గి వెళ్తున్నారు తప్ప ఈ 2 monthsలో ఏం మార్పు వచ్చి ఏం మార్పు రాలే. పార్టీ రాలే. ఒకవేళ కాంగ్రెస్ వచ్చి ఉంటే ఉండుండేవారు. కాంగ్రెస్ రాకపోబట్టి వాళ్ళు 30 కోట్లు ఒక్కొక్కళ్ళకి ఆఫర్ ఇస్తున్నారు. దానికి వీళ్ళు వెళ్తున్నారు. 30 కోట్లు తీసుకున్నారని విజయశాంతి గారి దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? అఫ్కోర్స్ నాకు టీఆర్ఎస్ గురించి తెలుసు, లోపల ఉన్న సమాచారాలన్నీ నాకు తెలుసు కాబట్టి ఒక గ్యారంటీ వాస్తవాలు నేను మాట్లాడతాను, అవాస్తవాలు నేను ఎప్పుడు మాట్లాడినాను. దీంతో నేను చెప్పడం జరిగింది. తెలుసు కదా ఎవరెవరికి ఏమేమి వచ్చినాయో, ఎవరెవరికి ఏం ల్యాండ్లు వచ్చినాయో, అందుకే వాస్తవాలు నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడినాను. సో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది? ఎవరిని కాపాడుతారండి? ఇప్పుడు మనిషిలో చిత్తశుద్ధి ఉండాలి. నా పార్టీకి నేను కష్టపడాలి, కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడాలి అని ఒక చిత్తశుద్ధి ఉంటే ఓకే. ఎంతసేపు వీళ్ళు డబ్బులకి అమ్ముడుపోతుంటే పోయేవాళ్ళు పోతారు. దానికి పాత నీరు పొద్దు కొత్త నీరు వస్తుంది. పాతవాళ్ళు పోతారు, కొత్త వాళ్ళు వస్తారు. పార్టీ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక జాతీయ పార్టీ, ఫ్యూచర్ ఉన్న పార్టీ. సో నెక్స్ట్ ప్రధానమంత్రి కాబోయేది మా రాహుల్ గాంధీ గారు. ఒక మంచి విజన్తో వస్తున్నారు ఆయన, ఒక మంచి ఆలోచనలతో వస్తున్నారు ఆయన, ఇచ్చిన మాట కట్టుబడే మనిషి. సో ఇవన్నీ మంచి జరగబోతున్నప్పుడు డెఫినెట్గా అక్కడ ప్రధానమంత్రిగా ఆయన వస్తారు రాహుల్ గారు. ఇక్కడ ఒక కొత్త కాంగ్రెస్, ఒక ఫ్రెష్ కాంగ్రెస్ మీరు చూస్తారని మేము అనుకుంటున్నాం. సో కొత్త నాయకత్వం రాబోతుంది డెఫినెట్గా. మంచి ఇప్పుడు వెళ్ళిపోతున్న లీడర్లు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తారని మార్పులు ఉంటాయి కదండి. మార్పులు లేకుండా ఎలా ఉంటుంది? For more updates, please subscribe 99 TV Telugu.